వినిపించడమే. కాంగ్రెస్ పార్టీ శశి తరూర్ను అభ్యర్థిగా పెట్టినా గెలవరు. అందువల్ల కాంగ్రెస్లో శశి తరూర్ పేరు వినిపించడం కాదు. కాంగ్రెస్లో వినిపిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడుతోంది శశి తరూర్ను మల్టీ పార్టీ డిప్లొమాటిక్ డెలిగేషన్లోనే కాంగ్రెస్ నామినేట్ చేయలేదు. రోజు కాంగ్రెస్ను తిడుతున్నాడు. అలాంటప్పుడు ఆయన పేరును కాంగ్రెస్ ఎందుకు ప్రతిపాదిస్తుంది వైస్ ప్రెసిడెంట్కు? అందువల్ల ఆయన కాంగ్రెస్లో ఆయన పేరు వినిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేము వైస్ ప్రెసిడెంట్కి పోటీ చేస్తామని అనలేదు కూడా. సో పోటీ చేస్తామని అనకముందు కాంగ్రెస్లో వినిపించే అవకాశమే లేదు. పైగా ఒకవేళ కాంగ్రెస్ పోటీ చేయాలి సింబాలిక్గా అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో శశి తరూర్ను అభ్యర్థిగా పెట్టారు. అందువల్ల శశి తరూర్ పేరు వినిపించినా అది కూడా బీజేపీ తరఫునే వినిపించాలి తప్ప మీ కాంగ్రెస్ తరఫున వినిపించే అవకాశమే లేదు. ఇక దత్తాత్రేయ పేరును రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు. అది కేవలం ఒక పొలిటికల్ జిమ్మిక్ అది. సో ఆ పొలిటికల్ జిమ్మిక్తో ఏం ప్రయోజనం నాకైతే అర్థం కాదు. సో మనము పాలిటిక్స్ ఆడచ్చు, కానీ పాలిటిక్స్ షుడ్ బి ప్లేడ్ సీరియస్లీ. సో పాలిటిక్స్ కెనాట్ బి, అది ప్రజల ముందు ఆ పాలిటిక్స్కి వాల్యూ ఉండదు. ఇప్పుడు దత్తాత్రేయ బీసీ గనక, తెలంగాణ బిడ్డ గనక ఆయన పేరును నేను ప్రతిపాదిస్తున్నాను అంటే రేవంత్ రెడ్డి చెప్పితే ఇండియా కూటమి ఉంటుందా, కాంగ్రెస్ హైకమాండ్ ఉంటుందా? పోనీ ఆ మాట ఏదైనా రాహుల్ గాంధీ అంటే అర్థం ఉంటుంది. పోనీ రేవంత్ రెడ్డి ఏమైనా రాహుల్ గాంధీకి చెప్పాడా? లేదు. ఒక మీడియా చిట్ చాట్లో చెప్పారు. సో రాహుల్ గాంధీకి చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున, ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మీరు దత్తాత్రేయని పెట్టండి, ఇండియా కూటమికి కూడా మద్దతు ఇస్తుంది, కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తుంది అని అంటే దానికి కాస్తంత సీరియస్నెస్ అయినా ఉంటుంది. కానీ అదేమీ చేయకుండా మీడియా చిట్ చాట్లో దత్తాత్రేయ పేరు చెప్తే ఇట్ ఇస్ ఎ సింపుల్ పొలిటికల్ జిమిక్స్. ఇట్ డజంట్ సర్వ్ ఎనీ పర్పస్. రేవంత్ రెడ్డికి కూడా అదేమీ సానుకూలతను తేదు, గౌరవాన్ని కూడా తేదు. అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి చెప్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ విని అదర్ వైస్ ప్రెసిడెంట్గా పెడతారా? ఇది మొదటిగా అర్థం కాలేదు. ఒకవేళ దత్తాత్రేయను పెట్టాలనుకున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఆ పేరు వచ్చాక అసలే పెట్టదు. ఇక దత్తాత్రేయకి ఏమైనా అవకాశం ఉంటే అది కూడా రాకుండా పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పేరు మీకు బీజేపీ వైస్ ప్రెసిడెంట్గా పెడుతుంది. అంత అమాయకుల బీజేపీ ఆ మాట. ఇప్పుడు జగదీప్ ధంకర్ రాజీనామా ఎందుకు జరిగింది? ప్రభుత్వము జస్టిస్ యశ్వంత్ శర్మ నోట్ల కట్టలు దొరికిన జస్టిస్ యశ్వంత్ శర్మను అభిశంసించడానికి ప్రభుత్వము లోక్సభలో తీర్మానాన్ని అధికార పక్షం చొరవతో అధికార ప్రతిపక్ష సభ్యులు కలిసి ఒక తీర్మానాన్ని ఇచ్చారు. రాజ్యసభలో అదే రకమైన తీర్మానం ఇద్దామని చూసే లోపలే అపోజిషన్ సెపరేట్గా ఒక తీర్మానాన్ని ఇచ్చారు ఇంపీచ్మెంట్కు. అది జగదీప్ ధంకర్ ఆమోదించడమే ఆయన పదవి పోవడానికి కారణమైంది. అంటే అర్థం ఏంటి? ప్రతిపక్షము సూచించిన అభిశంసన తీర్మానాన్ని ముందుగా ఆమోదిస్తే జగదీప్ ధంకర్ వైస్ ప్రెసిడెంట్ సీటు పోయింది. ఇప్పుడంటే దత్తాత్రేయ పేరు కాంగ్రెస్ ప్రతిపాదిస్తే దత్తాత్రేయకి వస్తుందా? పొరపాటున కూడా ఒకవేళ వచ్చే ఆలోచన రాదిగా. దత్తాత్రేయ వైస్ ప్రెసిడెంట్గా అవకాశం కోల్పోతాడు. సో అది అసలు దత్తాత్రేయ ఫీల్డ్లో కూడా లేడు నాకు తెలిసినంత వరకు. ఫీల్డ్లో ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే ఆ వచ్చే అవకాశం కూడా పోతుంది. సో అందువల్ల కాంగ్రెస్ సూచిస్తే బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఎంచుకోదు. డెమోక్రసీలో మెజారిటీ ఉన్నవారు నుంచి ఇనిషియేటివ్ రావాలి. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ సీరియస్, ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ సీరియస్, ఒక కన్సెన్షువల్ కాండిడేట్ కాన్సెన్సస్ పైన క్యాండిడేట్ రావాలి అని ఒక సీరియస్నెస్ కనుక కాంగ్రెస్ పార్టీకి ఉంటే కాంగ్రెస్ పార్టీ అనాల్సింది ఏంటంటే పేర్లు చెప్పడం కాదు. మీరు వైస్ ప్రెసిడెంట్కు మనం అందరము కలిసి ఎన్నుకుందాం, ఆయన సభాపతి, సభా సాంప్రదాయాలను గౌరవించాలి, చైర్మన్ ఈజ్ లో వివాదం ఉండకూడదు. అదొక మంచి పార్లమెంటరీ సాంప్రదాయం. అందువల్ల ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ప్రతిపక్షంతో కూడా కన్సల్ట్ చేయండి, మేము సహకరించడానికి సిద్ధము. మీరు ప్రభుత్వము, మీకు అధికార పక్షము, మీకు మెజారిటీ ఉంది ఎలక్టోరల్ కాలేజీలో కనుక మీరే అభ్యర్థిని సూచించండి. మీరు సూచించిన అభ్యర్థుల ఆ పేర్లపైన కన్సల్టేషన్ ప్రతిపక్షాలతో కూడా చేయండి. మాకు అభ్యంతరం లేకపోతే మీరు సూచించిన పేర్లలోనే ఒకరిని ఎన్నుకుందాం అనాలి. ఇది పార్లమెంటరీ హెల్తీ డెమోక్రసీ. అది కాక మేము దత్తాత్రేయని సూచిస్తాం, మేము నాగేశ్వరుని సూచిస్తాం, మేము కృష్ణారావుని సూచిస్తాం, మేము రవిశంకర్ని సూచిస్తాం, మీరు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారండి?
అలాగే పని లేదా లోక్సభలో రాజ్యసభలో మెజార్టీ ఉంచుకొని బీజేపీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆ పేర్ల వైస్ ప్రెసిడెంట్ ఇస్తుందా? ఇవర్ రియల్లీ సీరియస్, దెర్ ఇస్ అ మెథడ్. ఎస్, మేము రెడీ మద్దతు ఇవ్వటానికి. మీరు క్యాండిడేట్ల ఒక ప్రతిపాదనతో రండి, ఆప్షన్స్తో రండి. అన్లెస్ అపోజిషన్కు హైలీ అబ్జెక్షనబుల్ ఉంటే తప్ప మేము సహకరించడానికి సిద్ధము అని గనక ఇండికేషన్ ఇస్తే అది పార్లమెంటరీ జనరాసిటీ అవుతుంది, పార్లమెంటరీ స్పిరిట్ అవుతుంది. అది కాకుండా మీ అభ్యర్థిని మేము సూచిస్తామంటే అది